మొదట పెట్టిన 12 మందికి మా పెద్ద అబ్బాయి చేత కల్పించే విస్తళ్ళు పంబలో. రెండోసారి విస్తళ్ళు పెడుతుంటే మా వాడు అన్నాడు, నా అసిస్టెంట్, అన్నయ్య స్వామి నేను కలుపుతాను అన్నాడు. వాడు నా దగ్గర అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. సరే ఎలా చేయమని వాడు చేశాడు. మూడోసారి నేను ఎత్తుదామంటే, ఊరికో కరణం స్వామి, నువ్వు కరణం అయ్యి ఉండి నువ్వు ఎత్తటం ఏంటి, మేము ఎత్తియటం ఏంటి, ఆ పాపం మాకు వచ్చేది పుణ్యం సంగతి దేవుడు ఎరుగు అని నన్ను అసలు ముట్టుకొని ఇలా వాళ్ళే తీసుకెళ్ళి కలిపారు. అప్పుడు నాకు తర్వాత ఉద్యోగం వచ్చింది. అంటే నా సెంటిమెంట్ అనమాట. పంబలో చదివి పెట్టుకుంటే మనకి భుక్తి దొరుకుతుంది అంటారు సహజంగా. నాకు వెంటనే ఇప్పుడు ఇది 86 జరిగింది, 87లో నాకు మార్చిలో జాబ్ వచ్చేసేసింది. సర్వీస్ కమిషన్ ద్వారా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాను. అట్లా అనమాట. తర్వాత ఏమైంది, 95లో సంవత్సరం సెలవు పెట్టాను, వచ్చాను, ఇక్కడ వర్క్ చేశాను, వెళ్ళిపోయాను. వీళ్ళంతా నువ్వు ఓకే మంచినట్టు నువ్వు వస్తే నీకు ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి, నువ్వు రా అన్నారు. వెళ్ళటానికి ఏది, మనం అక్కడ ఉండిపోయాం.